నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా విద్యార్థులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ త్రిపాఠి సూచించారు. బాధ్యత రాహిత్యంగా వివరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలు, విద్యాశాఖ ఆధ్వర్యంలో వసతి గృహాలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థల పనితీరుపై అదనపు కలెక్టర్ భుజంగరావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు నాణ్యతతో కూడిన విద్యను అభ్యసించేలా నిర్వాహకులు కృషి చేయాలన్నారు. వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని అన్ని వసతి గృహాలు, పాఠశాలలు, కళాశాలలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు దోమలు, సృజన వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి విద్యా సంస్థలో స్వచ్ఛమైన, రక్షిత త్రాగునీటి సరఫరా ఉండేలా చూడాలని, విద్యార్థుల ఆరోగ్య రక్షణ విషయంలో రాజీ పడకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. నాణ్యమైన విద్యా బోధన జరిగేలా ప్రత్యేకమైన పర్యవేక్షణ నిర్వహించాలని, విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో 100% విద్యార్థుల నమోదు జరిగేలా కృషి చేయాలని హితవు పలికారు. బాలికల వసతి గృహాలు, పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు అవసరం ఉన్నట్లయితే ఈ నెల 20 తేదీలోపు వివరాలు సమర్పించాలని, అవసరమైన మౌలిక సదుపాయ కల్పనకు వెంటనే నిధులు మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఆయా ప్రభుత్వ విద్యా సంస్థలు పెండింగ్ లో ఉన్న నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చొరవ చూపాలని అన్నారు. ఎవరిని ఇబ్బంది పెట్టాలన్నది తమ అభిమతం కాదని, అయితే విద్యార్థుల భద్రత, సంక్షేమం విషయంలో నిర్లక్ష్యంగా వివరిస్తే మాత్రం బాధ్యులను ఉపేక్షించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. తాను ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తానని, నిర్వహణపరమైన లోపాలు దృష్టికి వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో డిఎస్సిడిఓ రజిత, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, ఆర్సీఓ, సంబంధిత సంక్షేమ శాఖల హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, విద్యాశాఖ అధికారులు, రెసిడెన్షియల్ విద్యా సంస్థ ప్రిన్సిపల్లు, స్పెషల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. So they will visit every Thursday one residential school. So adi SC welfare కావచ్చు, KGBV కావచ్చు, ఏదైనా కావచ్చు. But I will ensure that కనీసం వారి పరిధిలో ఉన్న మన దగ్గర 33 మంది మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు. PHCs తగ్గట్టు CHCs లో కూడా ఉన్నారు. సో I will at least ensure వాళ్ళు క్వార్టర్లీ విజిట్లో వాళ్ళు తప్పకుండా they will visit on Thursday. బట్ ఏదైనా అత్యవసరం పరిస్థితుల్లో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ 108. ఇందులో లాస్ట్ ఇయర్ మాకు ఎస్ఎస్సి రిజల్ట్స్ బాయ్స్లో 13 ఇన్స్టిట్యూషన్స్ 100% వచ్చినాయి మేడం. 25-26లో 404 బాయ్స్ అపియర్ అయితే 404 పాస్ అయింది మేడం. స్టూడెంట్స్ స్టార్టింగ్లోనే చేసుకున్నాం మేడం. ఒక్కొక్క టీచర్కి రిజల్ట్స్, ఎస్ఎస్సి రిజల్ట్స్లో చూసినట్లయితే కేజీబీవీస్లలో 97.88% ఎస్ఎస్సి రిజల్ట్స్ వచ్చింది. దీంట్లో అడ్మిషన్స్ క్రైటీరియా ఆర్ఫన్స్ ప్రయారిటీ ఇస్తాము. ఆర్ఫన్స్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము, సెమీ ఆర్ఫన్స్కు సెకండ్ ప్రయారిటీ ఇస్తాము, థర్డ్ ప్రయారిటీ బిలో ప్రాపర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళకు థర్డ్ ప్రయారిటీ ఇచ్చి అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంటుంది. వీళ్ళందరూ లేని సందర్భంలో కూడా జనరల్ అడ్మిషన్స్ తీసుకోవడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. అయినా కానీ మంచి రిజల్ట్స్ 97.88% ఎస్ఎస్సి రిజల్ట్స్ సంపాదించడం జరిగింది. దాంట్లో 15 కేజీబీవీస్లలో 100% రిజల్ట్స్ రావడం జరిగింది. 84% ఇంటర్మీడియట్లో కూడా రిజల్ట్స్ సెకండ్ ఇయర్లో 84% రిజల్ట్స్ వచ్చాయి. సేమ్ కామన్ మెనూ అందరితో పాటు కామన్ మెనూను ఇంప్లిమెంట్ చేస్తాము. ఏవైతే టార్గెట్స్ ఉన్నాయి, తర్వాత పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, తర్వాత అడ్మిషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. మన స్ట్రెంత్ ఫుల్ ఉండే విధంగా, తర్వాత వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ సౌకర్యాలు సరిగ్గా కల్పించే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మనం అడ్మిషన్స్ కంటే ముందంటే అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కలెక్టర్ గారు అన్ని ఆదేశాలు మనకు టైం టు టైం ఇస్తూనే ఉన్నారు. వాటిని అన్నింటినీ మనం సరిగ్గా పాటించక కొన్నింటిలో మనం ల్యాగింగ్ బిహైండ్ ఉన్నాము. అన్నింటిలో కూడా చాలా ఎక్కువ వరకు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా మనం అటెండ్ కావాల్సి ఉంటుంది. అడ్మిషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రింకింగ్ వాటర్, మెను, హైజీన్, రిజల్ట్స్, హెల్త్ చెకప్స్, శానిటేషను, పర్ క్యాపిటల్ స్లాబ్ అంటే ఎక్స్పెండిచర్ స్లాబ్ ఎంత ఉంది అనేది కూడా, కాస్మెటిక్ ఛార్జెస్ అన్నీ కూడా డీటెయిల్గా అందరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా పేపర్ మీద మనకు ఉంటాయి. కాకపోతే మనం వాస్తవంగా వాటిని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేక చాలా సందర్భాలలో మనకు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి ఇన్స్టిట్యూషన్స్లో.
రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చాలా సెన్సిటివ్, చాలా జాగ్రత్తగా ఉండాలి. అటు అకాడమిక్ సైడ్ కానివ్వండి, ఇటు హైజీన్, తర్వాత శానిటేషను, సూపర్విజన్ కూడా, ఇతరత్ర విషయాలలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటేనే రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్ని మీరు పనిచేయగలరు. వచ్చినందుకు బట్ యాక్చువల్లీ మీ అందరు మీటింగ్ సెకండ్ సాటర్డే ఒక హాలిడే రోజు ఎందుకు పెట్టామనేది మీ అందరు కూడా అర్థం చేసుకోవాలి. ఇందాక ఈ వారం అంతా మీ అందరూ ఆర్సిఓస్, వారి సిబ్బంది, ఏసీఎల్బి గారి ఆధ్వర్యంలో ఎక్కడ కూడా మాట రాకుండా చాలా క్రమశిక్షణతో టెండర్ ప్రక్రియని పూర్తి చేశారు. నేను ఏసీఎల్బి గారికి, ఇక్కడ ఉన్న ఆఫీసర్స్కి అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన పిల్లలు ఒకసారి వసతి గృహాలకి రావడం మొదలైతే అప్పుడు సరైన సమయంలో మనం వాళ్ళకి కావాల్సిన సామాన్లు, బేసిక్ ఐటమ్స్ కూడా ఇవ్వకపోతే అది పెద్ద ఫెయిలియర్. సో అందుకే ఈ మీటింగ్ ఈరోజు పెట్టాల్సి వచ్చింది. సో వెరీ क्विकली मतलब इलेक्ट्रिसिटी ह्यूमन एंड मैग्नेटिक के चारों चक्कर खत्म करने वाले एक एक करके। तो शुरुआत सबसे पहले जब तुम लाइट चक्कर पढ़ते हो, सबसे पहली चीज तुम्हारी नजरों के सामने क्या आती है? रिफ्लेक्शन ऑफ लाइट। रिफ्लेक्शन ऑफ लाइट, लाइट कहीं भी जाती टकरा के सेकंड విద్యార్థులు ఎస్సీ డిపార్ట్మెంట్ సంబంధించిన గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా పడగల్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ పడగల్, బి శృతి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ బోధన్, బిసి సహస్ర ఇంటిగ్రేటెడ్ హాస్టల్ బోధన్. డిస్ట్రిక్ట్ పాయింట్ నుంచి టెక్స్ట్ బుక్స్ తీసుకొని వెళ్ళారు. సెక్రటరీ మేడం గారు రివ్యూ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు